సార్ అసలు ఇచ్చిన 6 హామీల్లో ఉద్యమకారుల గురించి కూడా ఒక హామీ ఉంది, మరి వాళ్ళు పట్టించుకోవడం లేదు అని అనేసి ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశంలో అయితే చర్చించడం జరుగుతుంది. అసలు ఎటువంటి హామీలు ఇచ్చారు అండ్ ఇప్పుడు వాటిలో ఏదైనా ఒక్కటైనా సరే అమల్లోకి తీసుకొచ్చారంటారు ఇప్పుడున్న గవర్నమెంట్? ఇప్పుడు ఈ రౌండ్ టేబుల్ తెలంగాణ అమరవీరుల ఆశయాల సాధన సమితి ద్వారా జరిగింది రౌండ్ టేబుల్. సో వీళ్ళు 200 ఉద్యమకారులను మేము కాపాడుకుంటాం, కడుపులో పెట్టుకుంటాం, గుండెలో పెట్టుకుంటాం. వాళ్ళదంతా వాళ్ళకు హెల్త్ కార్డులు ఇస్తాం, వాళ్ళకు ఐడెంటిటీ కార్డులు ఇస్తాం, 250 గజాల జాగిస్తాం ఉద్యమకారులను ఐడెంటిఫై చేసి. ఇవన్నీ కాంగ్రెస్లో మేనిఫెస్టోలలో పెట్టిరు. కానీ ఇవన్నీ పెట్టిండ్రు కానీ ఇప్పటిదాకా 2.5 సంవత్సరాలు అవుతుంది. ఒక కమిటీ వేసింది, దాని తాసారం ఆల్చం చేసేందుకు ఒక కమిటీ వేసింది. దీంతో మాకైతే మా బుట్టలకైతే ఏం పెద్ద ఉరుగుతుంది అనేది అయితే మాకు ఏం అనిపిస్తలేదు. దానికి ఒక లీగల్ శాంక్టిటీ కూడా లేదు కదా. ఇది పెట్టినందుకు కంపల్సరీ మేము ఈ రికమెండేషన్స్ను అమలు చేస్తామని, అసలు ఎవరు ఉద్యమకారులు అనే దాంట్లో కూడా వాళ్ళకు ఒక స్పష్టత రావాలి కదా. సో ఇవన్నీ పక్కకు పడిస్తే అసలు చనిపోయినటువంటి వాళ్ళు తెలంగాణ ఉద్యమంలో 1200 మంది చనిపోయిందని చెప్పని రేవంత్ రెడ్డి కూడా చాలా సందర్భాలలో చెప్పిండు, కేసీఆర్ కూడా అసెంబ్లీలో చెప్పిండు. ఆ 1200 మందిలో గత గవర్నమెంట్ 567-68 మందికి ఏదో ఇచ్చిండ్రు. మిగతా వాళ్ళందరికీ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే వెంటనే 100 రోజుల లోపల ఇస్తామని వాళ్ళకు గౌరవిస్తాము, వాళ్ళకు జరిగిన నష్టాన్ని పూరిస్తామని చెప్పని అన్నోళ్ళు ఇప్పటిదాకా కనీసం ఒక ఇద్దరికి కూడా న్యాయం చేయలేదు. అంటే ఇంకా 100 డేస్ కంప్లీట్ అవ్వలేదంటారా? వాళ్ళ దృష్టిలో కానట్టుంది. కానీ ఆయనే చెప్తుంది కదా, మొత్తం ఇంకా 34 వరకు ఆయనే ఉంటాడని చెప్పి చెప్తున్నాడు కదా. సో వాళ్ళకే చేయలేదు, కళాకారులకు చేయలేదు. ఇప్పుడు ఉద్యమకారులకని ఉట్టికి ఇట్లా పెట్టేసి వాళ్ళ దగ్గర అప్లికేషన్ తీసుకుని పాపం అందరు ఇప్పుడు బొమ్మలు పెట్టుకొని నిరాహార దీక్ష శిబిరాలలో ఉన్నాయి, ఇవన్నీ పట్టుకొని పోయి కమిటీలో కూడా పెడుతున్నారు. ఇదంతా ఏం లేదు. ఇప్పుడు ఎన్నికలు మళ్ళీ వచ్చేట నాటికి ఎవడు తిట్టకుండా ఉండాలని చెప్పని ఒక కమిటీ వేసి దీంతో మేము వర్కౌట్ చేస్తున్నాం అనేది భ్రమలు కల్పించే రీతిలో చేస్తున్నారు తప్ప ఏం లేదు. ఉంటుంది మున్సిపల్ ఎలక్షన్స్ అన్నిట్లో చెప్పుకో తిరుగుతారు కదా. మేము కమిటీ వేసినాం, కమిటీ వేసినాం, కమిటీ రిపోర్ట్ రాగానే అందరికి మేము చూసుకుంటామని ఉట్టిగా డబ్బా మాటలు అన్నట్టు అవన్నీ అట్లా జనాన్ని మభ్యపెట్టించే ప్రయత్నం జరుగుతూ ఉన్నది. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. నేను మీ పద్మావతి. అయితే సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఈరోజు ఉద్యమకారుల రౌండ్ టేబుల్ అయితే నిర్వహించడం జరిగింది. అయితే వీరి డిమాండ్స్ ఏంటి, అసలు ఎందుకని ఈ ప్రెస్ క్లబ్లో అనేది మీటింగ్ ఏర్పాటు చేయడానికి కారణం ఏంటి అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే వీళ్ళకున్న డిమాండ్స్ ఏంటి, అసలు ఎందుకని వీరు ఇన్ని రోజుల తర్వాత దీనికోసం బయటకు వచ్చి మాట్లాడాల్సి వస్తుంది, అండ్ నాడు నేడు అంటూ కూడా మాట్లాడుతున్నారు. అసలు దీని వెనక ఉన్న ఆంతర్యం కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీ పేరండి? అమ్మ నమస్తే, నా పేరు డాక్టర్ బబ్బత్ శ్రీకృష్ణ. నేను నేషనల్ ప్రెసిడెంట్ బాలమహనాడు. తెలంగాణ ఉద్యమంలో 98 నుంచి తెలంగాణ వచ్చేంత వరకు ఇప్పటి వరకు కూడా కొట్లాడుతూ ఉన్నాం. ఇక్కడ జరిగినటువంటి ఈ రౌండ్ టేబుల్ ఏంటంటే అమరవీరుల ఆశయాల సాధన సమితి ఆధ్వర్యంలో అన్ని ప్రజా సంఘాలను పిలవడం జరిగింది. అందులో మేము కూడా భాగస్వామ్యంగా మాట్లాడుతూ ఉన్నాం. ఇప్పుడే ఎందుకు అడుగుతున్నాం, ఇంత గతంలో కూడా అడిగినాం. గతంలో కూడా ఎవరైతే ఆత్మహత్య చేసుకొని చనిపోయారో అప్పుడు ఆ పాలకులు విస్మరించారు, ఆ పాలకుల మీద మేము ప్రశ్నించడం. గుర్తింపు అనేది సమాజంలో, మానవ సమాజంలో గుర్తింపు కోసం యుద్ధాలు జరిగినాయమ్మా. అది నల్లజాతి బ్లాక్స్ కావచ్చు, వైట్స్ కావచ్చు, బ్లూస్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ప్రపంచం మొత్తం మీద మమ్మల్ని గుర్తించండి అనేటువంటి విషయం చాలా పెద్ద విషయం. అది అట్లా గుర్తించడంలో గత ప్రభుత్వం ఫెయిల్ అయింది. కాబట్టి ఆ సందర్భంలో ఇప్పుడున్నటువంటి పాలకులు, అప్పుడు ఆయన కూడా టీడీపీలో ఉన్నాడు, అప్పుడు తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్నాడు రేవంత్ రెడ్డి. నేను ఇంతకుముందు మాట్లాడుతూ అదే చెప్పాను. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ పాలన ఇది కాంగ్రెస్ పాలన కాదు, కుటుంబ పాలన అని చెప్పడం జరిగింది. కుటుంబ పాలనలో ఉద్యమకారులకు న్యాయం జరుగుతుందా అంటే లేదని చెప్పాలి. అయితే అట్లా అంత మాత్రమే క్వశ్చన్ చేయకుంటామా? ఖచ్చితంగా ప్రశ్నిస్తూనే ఉంటాము. ప్రశ్న అనేది ఆగదు. సమాజం కోసం అమరులు ఎందుకోసం అసలు వాసులు అంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సబ్బండ జాతులకు, సబ్బండ కులాలకు ఆ రోజు సబ్బండ జాతుల ధర్నా జరిగింది. సబ్బండ జాతులు మొత్తం కూడా మిలియన్ మార్చు అంటే 1 కోటి మందికి మించిపోయారు. ప్రభుత్వం ఏదైతే అనుకున్నదో, ఎస్టిమేషన్ వేసిందో అంతకు మించి 10 రెట్లు వచ్చేసిండ్రు. మిలియన్ అంటే 1 కోటి కదమ్మా, 10 కోట్ల మంది వచ్చేసిండ్రు మొత్తం. అక్కడ నిర్బంధ కాండ విపరీతంగా జరిగింది, లాఠీచార్జ్ జరిగింది. అయినా సరే మిలియన్ మార్చి ఆగలేదు. అట్లా అదే రకంగా సకల సమ్మె జరిగింది. అంటే అన్ని కులాలు కూడా తమ వృత్తులను వదిలేసారు ఒకరోజు. అంటే మనం ఏమంటాము, దాని పేరు ఏదో లైట్, అది కరెంటు లేక కొంత క్రాప్ హాలిడే ఇస్తారు. అంటే నీళ్ళు తక్కువ క్రాప్ హాలిడే ఇచ్చినట్టుగా అట్లా అన్ని కులాలు, అంటే సబ్బండ కులాలు, అంటే వడ్డరోలు కానీ, కుమ్మరోలు కానీ, కమ్మరలు, మాలలు, మాదిగలు, ఇట్లా అన్ని కులాలు వాళ్ళ వృత్తులు ఒకరోజు ఆపేశారు, మంగళోళ్ళు. ఇట్లా అన్ని కులాలు కూడా మద్దతు ప్రకటించారు తెలంగాణ రాష్ట్రానికి కోసం. ఇవాళ అట్లాంటి కుల సంఘాలకు, ఇవాళ అట్లాంటి ప్రజలకు గుర్తింపు లేకుండా అయిపోయింది. ఇవాళ కేకే కమిటీ అనే ఆయన గతంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. కేశవరావు
రావు గారు గతంలో ఆయన కాంగ్రెస్లో ఉన్నాడు. మళ్ళీ తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అక్కడ అధికారంలో ఉన్నాడు. ఆయన బిడ్డ మేయర్ అయింది. మేయర్ అయినప్పటికీ మా హైదరాబాద్ మీద ఆయన అవగాహన లేదు. మేమేమంటున్నాం అంటే మీకు అవగాహన లేనటువంటి వాళ్ళు దాంట్లో ఉన్నారు. ఇప్పుడు 5 మంది ఉన్నారు దాంట్లో. కేశవరావు గారు, కోదండరాం గారు, దయా గారు, ఇంకో ఎవరు XYZ రాముల నాయకు, ఇంకా ఎవరో ఉన్నారు. నాకు తెలిసినంత వీళ్ళు ఏంటంటే ప్రభుత్వం మీద వ్యతిరేకం వస్తుంది కాబట్టి ఇది ఒక ఎజెండాగా మార్చుకుంటారు వాళ్ళు. ప్రభుత్వం మీద వ్యతిరేకం వస్తుంది కాబట్టి ఎట్లా డైవర్షన్ చేయాలి ప్రజల్ని అంటే ప్రశ్నించకుండా ఎట్లా ఆపాలంటే ఇగో తెలంగాణ ఉద్యమకారులు మేము ఆదుకుంటామంటే ఒక ఎజెండా పెట్టుకున్నారు. తెలంగాణ ఉద్యమకారులను ఆదుకునే విధానం ఎట్లా ఉండాలి? మొదలు మీరు చెప్పేటువంటి 1200 పైన చనిపోయేటువంటి వాళ్ళకు ముందు మీరు ఏదో చేయాలి కదా. వాళ్ళకి ఇండ్లు ఇవ్వడమో మీకు ఇచ్చిన హామీలు ఏమి ఇచ్చారు ఆ టైం? ఏమి లేదు. అప్పుడు ఉద్యమకారులను గత ప్రభుత్వాలు విస్మరించాయి, మేము పులిపి చేస్తామని చెప్పారు. వాళ్ళు చెప్పినటువంటి 460లో 420 కాకుండా 6 గ్యారెంటీలలో ఇదొక గ్యారెంటీ. తెలంగాణ ఉద్యమకారులు గుర్తిస్తాం, వాళ్ళకి న్యాయం చేస్తామని. న్యాయం అంటే ఏంటిది? వాళ్ళకి ఒక ఇంట్లో ఎవరైనా చనిపోయారో ఆ ఇంట్లో ఇల్లు కానీ ఇల్లు ఉద్యోగం ఇల్లు సరే వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటే ఉద్యోగం. కొంతమంది చనిపోయినటువంటి వాళ్ళు తక్కువ ఎడ్యుకేషన్ ఉంటుంది, అట్లాంటి వాళ్ళకి ఇల్లు ఇస్తాం మేము. చదువుతగ్గటువంటి ఉద్యోగం ఇస్తామని చెప్పారు. ఇల్లు లేదు, ఉద్యోగం లేదు, విద్య లేదు, ఏమి లేదు, ఆరోగ్యం కూడా లేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకుంటుందని సెలవు ఇచ్చింది. కేసీఆర్ గారు కొద్దిగా పట్టించుకోలేదు, ఉద్యమకారులను పట్టించుకోలేదు. ఎందుకంటే నేను ఒక టీఆర్ఎస్ నాయకురాలు కాబట్టి నేను కూడా చెప్పుకోవాలి, మా తప్పు కూడా చెప్పుకోవాలి. ఆయన పట్టించుకోలేదు. మాకు కూడా మేము ఉద్యమం చేసి ఆయనతో తిరిగినా కానీ మాకు కూడా ఏ పదవి ఇవ్వలేదు, కొత్తగా వచ్చిన వాళ్ళకి ఎత్తుకుండు. అయితే ఇప్పుడు వచ్చిన నాయకుడు ఏం చేసిండు, రేవంత్ రెడ్డి గారు ఒప్పుకున్నాడు ఒక మాట, తెలంగాణ బిడ్డలైన వాళ్ళకి కష్టపడ్డ వాళ్ళని మేము వదిలిపెట్టాం, మీరు మాకు ఓట్లేయండి, ఓట్లేసి మమ్మల్ని గెలిపించి కాంగ్రెస్ని మీరు గెలిపించుకున్నారంటే కాంగ్రెస్ వచ్చాక 250 గజాల స్థలం, 25,000 పింఛను, ప్రతి ఒక్కటి ఉద్యమకారులకు ఏం కావాలో వాటన్నింటినీ, హెల్త్ కార్డు కానీ, పిల్లలకి ఉద్యోగాలు కానీ, ఇంటికి ఒక ఉద్యోగం, ఉద్యమకారులైన పిల్లలకి ఒక ఉద్యోగం ఇప్పిస్తాం, వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు కూడా మేము పట్టించుకుంటాం ఈ గవర్నమెంట్ నుంచి అని మాకు వాగ్దానం ఇచ్చిండ్రు. 6 గ్యారెంటీలలో మాది కూడా ఉంది. రేవంత్ రెడ్డి గారు ఒప్పుకున్నందుకు ఉద్యమకారులు అందరూ, తెలంగాణ ప్రజలందరూ కూడా రేవంత్ రెడ్డి గారిని ఒప్పుకొని మేము అందరూ గద్దెకెక్కించినాం. అయితే ఇప్పుడు ఆయన కూడా ఒప్పుకున్నాడు. మరి ఇప్పటికైతే కొన్ని కేక కమిటీ అని కమిటీ తీసుకొచ్చిన దాంట్లో మాత్రం మహిళలకి స్థానం లేదు అందులో. దీని గురించి కూడా మేము మాట్లాడాలి. అందరూ మగవాళ్ళనే వేశారు. అయితే ఆడవాళ్ళం మేము పోరాటాలు చేయలేదా? మా ఇంట్లో వాళ్ళందరూ వదిలేసి మేము రాలేదా బయటికి? పిల్లల్ని వదిలేసి, కుటుంబాలు వదిలేసి మధ్యరాత్రి కూడా పోరాటాలు చేసినాండి మేము. మధ్యరాత్రి కూడా ఆడవాళ్ళం పోరాటం చేసినాం, కుటుంబాలను వదిలేసి. పోలీసు వాళ్ళు పట్టకపోతే మాకు కేసులు లేవు, నిజమే. ఎట్లా పోలీసు వాళ్ళు పట్టకపోయారు? పేరు కూర్చోబెట్టి అమ్మ ఆడవాళ్ళకి కేసులు ఎందుకులే, మీరు వెళ్ళిపోండి. సరే, ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చినవన్నీ కూడా కేసులు ఎవరి మీద అయితే ఉన్నాయో వారిని మాత్రమే పట్టించుకున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటే ఆడవాళ్ళనేమో కమిటీలు లేకుండా చేశారు. ఒక ఆడ మనిషి కూడా కమిటీలో లేరు, అందరు మగవాళ్ళే ఉన్నారు. అదొకటి చేశారు తప్పు. మళ్ళీ ఇప్పుడు కేసులు ఉన్న వాళ్ళకే వస్తాయంటే అన్ని వసతులు కల్పిస్తున్నారు. కానీ కేసులు ఉన్నోళ్ళు పోరాటాలు చేయలేదు. కేసు ఒకటి పడ్డది అనుకోండి, ఇప్పుడు పడంగానే వాళ్ళు వచ్చి ఇళ్లలో కూర్చున్నారు. పోరాటాలు చేసిందే మేము ముందుకు నడిచి, అంటే వాళ్ళు ఇంటెలిజెంట్ తీస్తే మేము బయటకు వస్తాయి, ఇదంతా బయటకు వస్తుంది. ఉట్టిగా ఏదో మేమేదో మాట పరచకు చెప్పట్లేదు. వాళ్ళు ఇంటెలిజెంట్ రిపోర్ట్ల వల్ల వాళ్ళకి గ్యారంటీగా వస్తాయి. ఆ రోజుల్లో ఇంత పెద్ద సెల్లులు లేవు మేము పోరాటాలు చేసినప్పుడు. నాకు ఒక నాయకురాలైనా నాకు కూడా చిన్న సెల్లే, ఫోటోలు తీసుకోవడానికైనా దానికైనా. ఇప్పుడు నా పక్కన ఒక 100 మంది మహిళలే వచ్చారనుకోండి, 100 మంది మీరు ప్రెస్ మీట్లో మీరు పేర్లు రాస్తారా? వచ్చిన మహిళలందరికీ రాయరు కదా మీరు, ఒక 10 మంది పేర్లే రాస్తారు. వెనకున్న వాళ్ళందరూ అట్లా. అది కూడా వాళ్ళని కూడా గుర్తించాలి మీరు, ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. దయచేసి మహిళల విషయంలో కూడా మహిళలు కూడా పెద్దపీట వేయాలి. ఈ గవర్నమెంట్ మహిళల్ని ఎందుకు కించపరిచారు? మహిళల్ని కమిటీలో ఎందుకు తీసుకోలేదు? అది మా డిమాండ్. ఇప్పుడు మాత్రం ఉద్యమకారుల పిల్లల్ని కానీ ఉద్యమకారులు కానీ మీరు తీసుకోవాలి. వాళ్ళకి గౌరవంగా ఒక కార్డు ఒకటి, హెల్త్ కార్డు ఒకటి, వాళ్ళకి కావాల్సిన ఏవైతే అడుగుతున్నారో ఉద్యమకారులు వాటన్నిటి మీరు ఇచ్చినా కానీ తప్పలేదు. ఎందుకంటే ప్రాణాలు కోల్పోయినారు. మరి మా జీవితాలు నాశనం చేసుకున్నాం, మా ఉద్యోగాలు పోగొట్టుకున్నాం. తెలంగాణ మా పిల్లలందరికీ ఉద్యోగాలు రావాలని మేము ఎంత పోరాడినాం. ఆ పోరాటంలో జయం పొందినాం కానీ విజయం పొందలేదు, ఫలితం రాలేదు. దయచేసి ఉద్యమకారులు అంటే ఎంతో హీనంగా చూస్తున్నారు. ఉద్యమకారుడు అంటే పక్కకు పెట్టుడే, అంత హీనంగా చూస్తున్నారు. దయచేసి ఈ ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే మాకు కంపల్సరీ
గౌరవం కావాలి, మమ్మల్ని గుర్తించాలి, మా పిల్లలకి ఉద్యోగాలు ఇవ్వాలి, మాకు కావాల్సినవన్నీ మీరు కంపల్సరిగా ప్రభుత్వం దిగి వచ్చి మాకు చేయాలని ఈ ముఖంగా చెప్పుకుంటున్నాను. ఈరోజు వచ్చిన మీరు ఈ రౌండ్ టేబుల్ సమావేశం వెనుక ముఖ్య కారణం ఏంటి, అంటే దేని గురించి మీరు చర్చించబోతున్నారు అసలు ఈ రౌండ్ టేబుల్లో? అందరికీ ఉద్యమాభివందనాలు. నా పేరు బాకారం లావణ్య. నేను తెలంగాణ మహిళా ఉద్యమకారుల సమైక్య రాష్ట్ర అధ్యక్షురాలిని, అట్లాగే TUJACలో జనరల్ సెక్రటరీని, అట్లాగే తెలంగాణ అమరవీరుల ఆశయ సాధన సమితికి నేను జిల్లా ఇన్ఛార్జిగా కూడా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాను. తెలంగాణ అమరవీరుల ఆశయ సాధన సమితి అధ్యక్షతన ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో నిర్వహించడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటిదంటే, ఈ కేకే కమిటీ అనే ఏదైతే మన ప్రభుత్వం కేకే కమిటీ అనే ఉద్యమకారుల కోసం పెట్టిందో, ఆ కేకే కమిటీ నిజమైన కమిటీ, కాలయాపన, కాలపరిమితి ఉన్న కమిటా, లేని కమిటా, అసలు దాని మీద ఉద్దేశం ఏంటిది? ఒకవేళ అందరి ఒకేలాగా ఉండదు కదా, అందరి ఆలోచనలు ఒకేలాగా ఉండే కదా. ఉద్యమ సంఘాలు ఎన్నో ఉన్నాయి. ఈ రౌండ్ టేబుల్ సమావేశం అంటే అన్ని ఉద్యమ సంఘాలు వస్తున్నాయి కాబట్టి అన్ని ఉద్యమ సంఘాల నుంచి ఒక్కొక్క ఉద్యమ సంఘాల నుంచి ఎవరి ఆలోచన విధానం ఏంది, కేకే కమిటీకి మన సాధన సమితి నుంచి మనం అక్కడ ఏం ప్రపోజల్ పెట్టాలి, మన డిమాండ్లు ఏంది, మన రిక్వైర్మెంట్ ఏంది, మన కార్యాచరణ ఏంది అనేది చెప్పడం కోసం ఈ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది. ఓకే, అయితే ఇచ్చిన 6 హామీల్లో ఒక హామీ దీని గురించి కూడా ఉంది, కానీ పట్టించుకోవడం లేదు ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం అని అంటున్నారు. సో దీనిపై మీ ఒపీనియన్ ఏంటి? ఏది పట్టించుకుందండి కాంగ్రెస్ ప్రభుత్వం? ఏం పట్టించుకుంది? గత ప్రభుత్వం కేసీఆర్ పాలనలో ఏమీ ఒడిగింది లేదు ఉద్యమకారులకు. ఈ ప్రభుత్వంలో 2.5 ఏళ్ళు అయిపోతుంది. 2.5 ఏళ్ళ నుంచి కూడా ఉద్యమకారులను గుర్తించలేదు, సచ్చిందిలే, పెట్టిందిలే, నీటిలో మాతరాగా మాట్లాడుతూనే ఏమిటాడు మా రేవంత్ రెడ్డి గారు. నేను కూడా యాజ్ ఏ కాంగ్రెస్ పార్టీ లీడర్గా ఉన్నా, అయినా కూడా నేను రేవంత్ రెడ్డి గారిని ఎందుకు వ్యతిరేకిస్తున్నా నేను అంటే, ఆయన చేసే కార్యక్రమాలన్నీ ఆంధ్రాకు పెత్తందారిగా, ఆంధ్ర పాలన లాగానే కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాడు. తెలంగాణ అంటే ఏంది, తెలంగాణ అస్తిత్వం ఏంది, ఎంతమంది 1200 మందికి తెలంగాణ ఉద్యమంలో 1969 ఉద్యమంలో 369కి పైగా అమరులయ్యారు. ఇప్పుడు మలిదశ ఉద్యమంలో 1200 మందికి పైగా అమరులయ్యారు. అమరులు కనిపిస్తలే, అమరుల కుటుంబాలు కనిపిస్తలేదా? తెలంగాణలో నువ్వు ముఖ్యమంత్రి ఎట్లయినావు? నువ్వు ఉద్యమకారులు మేము సపోర్ట్ చేసినాం. ఈ తెలంగాణకు ఈసారి ఆయన మోసం చేసిన ఉద్యమకారులను నేను మోసం చేయను, ఖచ్చితంగా ఉద్యమకారులను గుర్తించుకుంటా అని చెప్పేసి ఆయన సపోర్టుగా ఆయనను గెలిపించుకోవడం కోసం మేమందరం ఆయనకు సపోర్టుగా నిలబడి మేము ఇంటింటికి తిరిగి మా కాళ్ళని వాంగి ఇంటింటికి తిరిగి ప్రతి ఒక్కరం కమిటీలు వేసుకొని రేవంత్ రెడ్డి గెలవాలి, మాకు న్యాయం చేస్తాడని చెప్పేసి ఎంతో కష్టపడి మేము ఎన్నో కార్యక్రమాలు చేసినాం. ఏది మా మాట ఏడు నిలబెట్టినావు? నువ్వు ఎక్కడే పోయింది? 2.5 ఏళ్ల నుంచి కనీసం అమరవీరుల కుటుంబాలను ఒక్కనంటే ఒక్కరికి దగ్గర తీసి ఒక శాల్వా కప్పి వాళ్ళని గుర్తించలేకపోయినావా? ఎంత బాధ అనిపిస్తుంది. ఇప్పుడు కేకే కమిటీ అని పెట్టారు. కేకే ఎవరండి? కొమ్ము లక్ష్మణ్ బాపూజీ గారు లేరా? మా గద్దరన్న లేరా? అసలు తెలంగాణ ఉద్యమకారులు అమరులైన వాళ్ళు ఎవరిదైనా పేరు పెట్టేది ఉంటుంది. కేకే కమిటీ ఏందండి? మళ్ళీ ఆ కేకే కమిటీలో ఒక మహిళలను ఉందా? మహిళా ఉద్యమకారులు మీకు కనిపించలేదా? మహిళలు అక్కడ తెలంగాణ ఉద్యమంలో మహిళల పాత్ర లేదా? మీతో పాటు సాటిగా ఇంట్లో చేసి, ఇంట్లో అన్ని పనులు చేసి మీకు వండి పెట్టి బయటకు వచ్చి మీతో సమానంగా మహిళలు ఉద్యమాలు చేసిరు, పోరాటాలు చేసిరు. ఒక మహిళ కూడా మీకు కనిపించలేదా? 33% రిజర్వేషన్ అన్నారు ఇదేనా? 33% రిజర్వేషన్ ఏది? నీ రిజర్వేషన్ ఎవరి కోసం చేస్తున్నావు? త్యాగాలు ఎవరి, భోగాలు ఎవరి? అసలు నువ్వు ఉంటావా? అసలు వచ్చేసరికి అయితే కంపల్సరీ రేవంత్ రెడ్డి గారు ఓడిపోవడానికి ముఖ్య కారణం మా ఉద్యమకారులే అయితామని, దానికి కావాల్సిన కార్యాచరణ కూడా చేస్తామని మేము ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం.